హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హర్రర్ కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో వెన్నెల కిషోర్, శకలక్ శంకర్ మరియు నందిత శ్వేత కలిసి నటించినటువంటి ఓఎంజీ, ఓ మంచి గోస్ట్ మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అది 1970వ సంవత్సరం. ఇద్దరు కపుల్ కారులో నిర్మానుష్యమైన ప్లేస్ లో వెళుతూ ఉండగా వారి కారు డిక్కీ నుంచి ఏవో సౌండ్స్ వినిపించడంతో రోడ్డు మధ్యలో కారుని ఆపి వెంటనే డిక్కీని ఓపెన్ చేసి ఆ డిక్కీలో వారు కిడ్నాప్ చేసి ఉన్న అమ్మాయికి స్పృహ వచ్చింది అని తెలుసుకుని మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. ఆ వెంటనే ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద బంగ్లా దగ్గరకు వెళ్ళగా అక్కడ ఉన్న వాచ్మెన్ ఆ కపుల్ ని చూసి, మీకు ఎవరు కావాలి, ఇక్కడ ఎవరో ఉండరు, బంగ్లా ఓనర్స్ విదేశాల్లో ఉంటారు, నేను ఒక్కడినే ఈ బంగ్లాని చూసుకుంటూ ఉంటాను అని అనగా వెంటనే ఆ కపుల్ ఆ వాచ్మెన్ ని కూడా కొట్టి తన స్పృహ కోల్పోయేలాగా చేసి వారు కిడ్నాప్ చేసిన అమ్మాయితో పాటు బంగ్లా లోపలికి వెళ్తారు. ఆ వెంటనే ఆ కపుల్ బంగ్లాలోని ఫోన్ తో ఫోన్ కాల్ చేసుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేశామని డబ్బు డిమాండ్ చేస్తారు. అయితే ఆ కపుల్ నోట్లో నుంచి కిడ్నాప్ అనే పదం రాగానే ఆ ఇంట్లో ఉన్న దెయ్యం నిద్రలేస్తుంది. ఆ రోజు రాత్రి ఇంట్లోని దెయ్యం ఆ కపుల్తో రకరకాలుగా ఆడుకుని వాళ్ళని భయపెట్టి చివరికి చంపేస్తుంది. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎస్ఐ అక్కడ కస్టడీలో ఉన్న వారిని చూసి వెంటనే కానిస్టేబుల్ ని పిలిచి వీరందరూ ఎవరు, ఎందుకు అరెస్ట్ చేశారు అడగ్గా ఆ మాటలు విన్న కానిస్టేబుల్ ముందుగా చైతన్యాన్ని చూపించి ఈ చైతన్య ఎమ్మెల్యే గారి పోస్టర్ మీద పేడ కొడుతూ కనిపించాడు అని అంటాడు. ఎస్ఐ వెంటనే చైతన్యాన్ని కొట్టి, పేడ కొట్టి కాదు, నీ కోపాన్ని ఓటు ద్వారా చూపించు అని అంటాడు. ఆ వెంటనే పావురం అనే ఒక భూత వైద్యుడిని చూపించి వీడు మన పోలీస్ జీప్ మీదనే ఉచ్చపోశాడు సార్ అని అంటాడు. ఆ మాటలు విన్న ఎస్ఐ వెంటనే ఆ భూత వైద్యుడిని కొట్టి నువ్వు పోసుకోవడానికి వేరే ప్లేసే దొరకలేదా అని తిడతాడు. ఆ వెంటనే రజియా మరియు లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని చూపించి వీరిద్దరూ బ్రేక్స్ లేని బైక్ మీద వచ్చి మన జీప్ ని గుద్దేశారు అని చెప్తాడు. ఎస్ఐ వారిద్దరిని చూసి ఏంటి బ్రేక్స్ లేని బైక్స్ తో గుద్దడానికి పోలీస్ జీపే దొరికిందా అని కానిస్టేబుల్ ని చూసి ఇవన్నీ అసలు కేసులే కాదు, ఇలాంటి చిన్న చిన్న కేసులు ఎందుకు, వీళ్ళందరినీ వదిలేయండి అని పంపించేస్తాడు. అలా పరిచయం లేని నలుగురు పోలీస్ స్టేషన్ లో ఫ్రెండ్స్ అయ్యి బయట హోటల్లో టిఫిన్ చేస్తూ ఉండగా ఆ పావురం అనే భూత వైద్యుడు చైతన్యాన్ని చూసి నువ్వు అసలు ఎమ్మెల్యే పోస్టర్ మీద పేడ ఎందుకు వేసావని అనగా అది విన్న చైతన్య ఎమ్మెల్యే సదాశివం మా మావయ్య అంటూ జరిగిన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. చైతన్య సదాశివం దగ్గరకు వెళ్లి మా అమ్మ సహాయంతోనే కదా నువ్వు ఈ స్థాయికి ఎదిగావు, ఇప్పుడు మాకున్న చిన్న పొలం కూడా లాగేసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, అసలే అమ్మకి హెల్త్ బాగోలేదు, ఆపరేషన్ చేయించాలి అని అనగా సదాశివం మాత్రం చైతన్య మాటలు అసలు వినకుండా పనివారిని చూసి అమ్మాయి లేచిందా, అమ్మాయి దగ్గర ఎవరైనా తోడుగా ఉన్నారా అంటూ తన కూతురు కీర్తి గురించి మాట్లాడుతూ చైతన్యని కొట్టి బయటికి పంపించేస్తాడు. దాంతో కోపంతో చైతన్య సదాశివం పోస్టర్ మీద పేడ విసిరేసి పోలీసులు కంటపడతాడు. అలా జరిగింది చెప్పిన చైతన్య పావురం ని చూసి నువ్వెందుకు పోలీస్ జీప్ మీద టాయిలెట్ పోసావని అనగా పావురం జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. పావురం ఫాదర్ సవరం భూత వైద్యం చేతబడులు తెలిసిన ఒక పెద్ద మంత్రగాడు కావడంతో తనకు తెలిసిన విద్యలన్నీ కూడా తన కొడుకు పావురంకి నేర్పించడం మొదలుపెట్టి పూర్తిగా నేర్పించకుండానే మధ్యలోనే చనిపోతాడు. దాంతో పావురం తనకు తెలిసిన విద్యతో మనిషిలోకి ప్రవేశించిన ఆత్మని బయటికి తీయగలడు కానీ ఆ ఆత్మని బంధించలేడు. అంటే ఒకరికి దెయ్యం పట్టిందని పావురం దగ్గరికి తీసుకువస్తే పావురం మంత్రాల వల్ల ఆ దెయ్యం మరొకరిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దాంతో భూత వైద్యం పూర్తిగా రాకపోవడం వల్ల పావురం అప్పులు చేసి బ్రతుకుతూ ఉంటాడు. అలా పావురం బక్కాబాయి అనే డాన్ దగ్గర కూడా అప్పు చేయడంతో బక్కాబాయి అప్పుని తిరిగి ఇవ్వమని పావురం వెంట పడుతూ ఉంటాడు. దాంతో వారికి దొరకడం కంటే కూడా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండడమే బెస్ట్ అని ఫీల్ అయ్యి వెంటనే పోలీస్ జీప్ మీద టాయిలెట్ కి వెళ్లి ఆ పోలీసులకి కావాలనే దొరికిపోతాడు. అలా పావురం తన స్టోరీని చెప్తాడు. ఆ వెంటనే లక్ష్మణ్ చైతన్యాన్ని చూసి ఈ రజియా నాకు వదినవుతుంది, మా అన్నయ్య రజనాలు లవ్ చేసుకున్నారు, కానీ మా అన్నయ్య అప్పులు తీర్చడం కోసం శ్రీలంకకి వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఇక్కడ రజియా ఇంట్లో డబ్బు కోసం రజియాని ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అందుకే రజియాని ఎక్కించుకుని పారిపోతూ పొరపాటున పోలీస్ జీప్ ని గుద్దేశాను అని చెప్తాడు. అలా అందరి స్టోరీ విన్న చైతన్య
అన్నయ్య, మనం అందరం కూడా డబ్బు లేకనే సమస్యల్లో ఉన్నాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మా మామయ్య ఎమ్మెల్యే సదాశివం బాగా డబ్బున్నవాడు. సదాశివంకి తన కూతురు కీర్తి అంటే ప్రాణం. సో మనం అందరం కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేద్దాం. అందరు ప్రాబ్లమ్స్ కూడా సెట్ అయిపోతాయి అని అనడంతో అందరూ కూడా ఆ ప్లాన్ కి ఓకే చెప్తారు. ఆ వెంటనే కిడ్నాప్ చేయడానికి వారికి ఒక కారు అవసరం కావడంతో రజియాతో బక్కాబాయిని టెంప్ట్ చేయించి బక్కాబాయికి తెలియకుండా కారుని దొంగలించి వెంటనే వారిని గుర్తు పట్టకుండా బాగా మేకప్ వేసుకుని ఎమ్మెల్యే సదాశివం ఇంట్లో ఏదో పూజ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్లి కీర్తికి మత్తు మందిచ్చి తనకు స్పృహ కోల్పోయేలాగా చేసి వెంటనే తనని కిడ్నాప్ చేసి కారులో పిశాచీపురం ప్రాంతానికి చేరుకుంటారు. ఈ పిశాచీపురం బోర్డు ని చూసిన పావురం ఇది ఒక డేంజరస్ ఏరియా. ఇక్కడ చాలా కాలం క్రితం ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయి ఆత్మగా మారి ఇటుగా వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని చంపేస్తూ ఉంటుంది. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకపోతే ఆ ఆత్మ వారినే ఫాలో అయ్యి వారి వెంటనే వెళుతుంది అని చెప్పగా చైతన్య అండ్ గ్యాంగ్ మాత్రం పావురం మాటల్ని పట్టించుకోకుండా అలా ముందుకు వెళుతూ ఉండగా సరిగ్గా ఒక వ్యక్తి ఎదురుపడి లిఫ్ట్ అడుగుతారు. దాంతో చైతన్య అండ్ టీం లిఫ్ట్ ఇవ్వకుండానే అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోతారు. అయితే ఆల్రెడీ దాటుకుని వచ్చిన అదే వ్యక్తి కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత తనే మళ్ళీ లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. అది చూసి భయపడిపోయిన చైతన్య అండ్ టీం స్పీడ్ పెంచి ముందుకు వెళ్ళగా మరొక వ్యక్తి కూడా రోడ్డు మధ్యలో నిలబడి లిఫ్ట్ అడుగుతూ కనిపించడంతో ఆ వ్యక్తిని కూడా తప్పించి అక్కడి నుంచి నేరుగా మొదట్లో కనిపించిన ఆ బంగ్లా దగ్గరకు వెళ్లి కీర్తిని కుర్చీలో కట్టేసి వారు కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా కిడ్నాప్ అనే మాట వినగానే ఆ బంగ్లాలోని ఆత్మ నిద్రలేస్తుంది. ఆ వెంటనే పావురం అండ్ రజియాలను అక్కడే ఉండమని చెప్పి చైతన్య మరియు లక్ష్మణులు బంగ్లా నుంచి బయటికి వెళ్లి ఒక ఫోన్ బూత్ నుంచి సదాశివంకి కాల్ చేసి మాకు 4 కోట్లు కావాలి, డబ్బు రెడీ చెయ్యండి అనగా ఆ మాటలు విన్న ఎమ్మెల్యే అలాగే డబ్బు రెడీ చేస్తాను, కానీ ఒకసారి నా మాట వినండి అని అంటూ ఉంటాడు. అయితే లక్ష్మణ్ అండ్ చైతన్య మాత్రం ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడో కూడా వినకుండా ఫోన్ కట్ చేస్తారు. మరో పక్క బంగ్లాలో ఉన్న ఆత్మ బంగ్లాలో ఉన్న లైట్స్ ఫ్లిక్కరింగ్ అయ్యేలాగా చేస్తూ రజియాని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఎమ్మెల్యేకి బావమరిదైనటువంటి రాఘవ ఎమ్మెల్యేని చూసి ఆ కిడ్నాపర్స్ కి నిజం చెప్పావా అని అంటాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే మాత్రం వాళ్ళు అసలు నేను చెప్పే మాటలు వినకుండానే ఫోన్ కట్ చేసేశారు. అసలు కీర్తిని వారం రోజుల నుంచి ఒక దెయ్యం ఆవహించి ఇబ్బంది పెడుతుంది. పూజ చేసి దెయ్యాన్ని వదిలేద్దాం అనుకుంటే చివరి నిమిషంలో వచ్చి కీర్తిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు కీర్తి స్పృహలోకి వస్తే ఆ దేవుడే ఆ కిడ్నాపర్స్ ని కాపాడాలి అని అంటాడు. అదే టైంలో స్పృహలోకి వచ్చిన కీర్తి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బాడీలో భయంకరమైన దెయ్యం ఉన్నప్పటికీ కీర్తి చేతికి స్వామీజీ కట్టిన తాయెత్తు ఉండడంతో దెయ్యం కొంత బలహీన పడి ఉంటుంది. దాంతో దెయ్యం పట్టి ఉన్న కీర్తి పావురంను చూసి నన్ను విడిచిపెట్టు అని అనగా పావురం మాత్రం నేను దెయ్యాలకే భయపడను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటూ కీర్తిని కొట్టి వేరే రూమ్ లోకి వెళ్లిపోతాడు. అయితే ఆ బంగ్లాలోనే మరొక ఆత్మ ఉండడం చూసిన కీర్తి బాడీలోని దెయ్యం ఆ బంగ్లాలోని ఆత్మని వాడుకుని అక్కడి నుంచి బయటపడాలి అని ఫిక్స్ అవుతుంది. సరిగ్గా అదే టైంలో చైతన్య అండ్ గ్యాంగ్ లిఫ్ట్ ఇవ్వకుండా వదిలేసిన అదే వ్యక్తి బంగ్లాకి వచ్చి మీరు లిఫ్ట్ ఇవ్వకపోయినా నేను ఇక్కడికి రాగలిగాను అని అంటాడు. ఆ మాటలు విన్న చైతన్య అండ్ గ్యాంగ్ అంటే వచ్చిన వ్యక్తి ఆత్మ అనుకుంటా అని భయపడుతూ ఉండగా ఆ వచ్చిన వ్యక్తి కూడా నా పేరు ఆత్మారావు, నా కారు పాడయింది, ఈ రాత్రికి ఇక్కడే ఉండి వెళ్లిపోతా అంటూ లోపలికి వస్తాడు. దాంతో చైతన్య అండ్ గ్యాంగ్ కలిసి వచ్చింది ఆత్మనా లేదా మనిషా అని తెలుసుకోవడం కోసం ఆ ఆత్మారావు మీద రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు. అయితే ఆ బంగ్లాలోని ఆత్మ కూడా చైతన్య అండ్ గ్యాంగ్ పారిపోయేలా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి వారిని భయపెడుతూ ఉంటుంది. మరో పక్క రాఘవ ఎమ్మెల్యేని చూసి నేను మా అక్కకి మాటిచ్చాను, కీర్తిని కన్న కూతురులా చూసుకుంటానని చనిపోయిన అక్కకి ప్రామిస్ చేశాను, అందుకే నేను వెళ్లి కీర్తిని విడిపించుకుని వస్తాను అని తన గ్యాంగ్ తో బయలుదేరతాడు. అదే టైంలో ఆత్మారావు దెయ్యమా ఆత్మ అని తెలియడం కోసం పావురం చేతికి గాయం చేసి రక్తం కారేలాగా చేసి ఆ రక్తం కోసం ఆత్మారావు వస్తాడేమో అని చెక్ చేయగా ఆ రక్తం గాలిలో ఎగురుకుంటూ వెళ్లి కుర్చీలో కట్టేసి ఉన్న కీర్తి నోట్లోకి వెళ్తుంది. అది చూసిన చైతన్య అండ్ గ్యాంగ్ కి ఆత్మారావు మనిషే కానీ కీర్తిలోనే దెయ్యం ఉంది అని అర్థం అవుతుంది. అదే టైంలో కీర్తి చేతికి ఉన్న తాయెత్తు కూడా ఊడిపోవడంతో కీర్తిలోని దెయ్యం ఇంకా బంగ్లాలోని ఆత్మ రెండూ కలిసిపోయి చైతన్య అండ్ గ్యాంగ్ తో ఒక ఆట ఆడుకోవడం మొదలు పెడతాయి. ఈ సీన్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అదే టైంలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. రాఘవ వెళ్లి ఒక మాంత్రికుడిని కలిసి మాట్లాడగా ఆ మాంత్రికుడు రాఘవాని చూసి ఎవరికి అనుమానం రాకుండా కీర్తిని చంపేస్తే మీ బావ ఆస్తి మొత్తం నీకు దక్కుతుందన్నావని ఒక భయంకరమైన ఆత్మని కీర్తి
కీర్తిలోకి పంపించాను. ఇప్పుడు నువ్వు చూస్తే కీర్తి ఎక్కడ ఉందో తెలియదంటున్నావు. తెల్లవారే లోపు కీర్తిని కనిపెట్టి కీర్తిని చంపి ఆ కీర్తిలోని ఆత్మని బంధించాలి, లేదంటే ఆ ఆత్మ నన్ను కూడా చంపేస్తుంది అని చెప్పి కీర్తి కోసం వెతకడం మొదలు పెడతారు. అదే టైంలో బంగ్లాలోని ఆత్మ రజియాలోకి ప్రవేశించడంతో రజియా మరియు కీర్తిలు చైతన్య అండ్ గ్యాంగ్ తో ఆడుకుంటూ ఉంటాయి. మరో పక్క బక్కాబాయి తన కారులో ఉన్న GPS ట్రాకర్ సహాయంతో బక్కాబాయి అండ్ గ్యాంగ్ కూడా బంగ్లా దగ్గరకు వచ్చి దెయ్యాల చేతిలో ఇరుక్కుంటారు. అయితే చైతన్య అండ్ గ్యాంగ్ ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్ చేశారు అని తెలుసుకున్న బక్కాబాయి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి 4 కోట్లు కాదు 10 కోట్లు కావాలి అని డిమాండ్ చేస్తాడు. అయితే రజియాలో ఉన్న ఆ బంగ్లాలోని ఆత్మ మాత్రం కిడ్నాప్ అనే పదం వినగానే కోపంతో రగిలిపోయి కిడ్నాపులు చేస్తే చంపేస్తా అంటూ గతం గుర్తు చేసుకుంటుంది. స్వతంత్రానికి ముందు ఒక వ్యక్తి స్వతంత్రం కోసం పోరాడుతూ ఉన్నాడు అనే కోపంతో ఒక బ్రిటిష్ అధికారి ఆ ఉద్యమకారుడు కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ బంగ్లాలోకి తీసుకుని వచ్చి చంపేసి ఇప్పుడు ఆ ఉద్యమకారుడు దేశంతా కూడా కూతుర్ని వెతుక్కోవడంలో ఉంటుంది అని అంటాడు. అయితే చనిపోయిన ఆ అమ్మాయి ఆత్మ మాత్రం ఆ బ్రిటిష్ అధికారిని చంపేయడమే కాకుండా అప్పటి నుంచి కిడ్నాప్ అనే పదం వింటే చాలు ఆ కిడ్నాపర్స్ ని చంపేస్తూ ఉంటుంది. అలా ఆ దెయ్యం జరిగింది గుర్తు చేసుకోగా అదే టైంలో రాఘవ మాంత్రికుడు బంగ్లా దగ్గరికి చేరుకుని కీర్తిని ఇంకా రజియాలో ఉన్న ఆత్మని అంతం చేయడానికి క్షుద్ర పూజని మొదలు పెడతాడు. అయితే కీర్తిని కాపాడాలి అనుకున్న పావురం అండ్ గ్యాంగ్ ఆ క్షుద్ర పూజని భగ్నం చేయడంతో ఆ 2 ఆత్మలు కూడా మాంత్రికుడితో పాటు రాఘవాన్ని కూడా చంపేసి 2 ఆత్మలు కూడా అంతమైపోతాయి. అలా కూతుర్ని కాపాడడంతో ఎమ్మెల్యే చైతన్య అండ్ గ్యాంగ్ ని లైఫ్ లో సెటిల్ చేయగా ఆత్మారావు పెళ్లి చేసుకోబోతూ ఒక హోటల్లో రూమ్ తీసుకుని స్టే చేస్తాడు. రజియా అండ్ కీర్తిలను కూడా తన పెళ్లికి పిలిచి ఆ హోటల్లోని ఒక రూమ్ లో ఉంచుతాడు. ఆ తర్వాత ముహూర్తం టైం అవుతుందని ఆత్మారావు కీర్తి మరియు రజియాలని బైక్ మీద ఎక్కించుకుని బయలుదేరగా వారు స్టే చేసిన హోటల్ మేనేజర్ హోటల్ బాయ్ ని చూసి ఈ రూమ్ ఎందుకు ఓపెన్ చేశావు? ఒకప్పుడు ఈ రూమ్ లో 2 ఆత్మహత్య చేసుకుని దెయ్యాలయ్యారు. వారి ఆత్మలు ఈ రూమ్ లో ఉన్నాయని ఈ రూమ్ ను లాక్ చేసి ఎవ్వరికి ఇవ్వడం లేదు అని అంటాడు. అయితే ఆ రూమ్ లోనే స్టే చేసిన రజియా మరియు కీర్తిలలోకి ఆ 2 ఆత్మలు ప్రవేశించి ఆత్మారావు బైక్ మీద కూర్చుని ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు లూడో అనే హిందీ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం మంచి మంచి ట్విస్టులతో రెగ్యులర్ మూవీస్ లా కాకుండా చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.